ఈ వారం రాశి ఫలాలు జనవరి 12, 2025 నుండి జనవరి 18, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీకు పుష్కలంగా శక్తి ఉంటుంది. కానీ పనిభారం వల్ల కోపానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వారం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం మానుకోవాలని సూచించబడింది. ఎందుకంటే ఈ సమయం లాభం కోసం గొప్ప అవకాశాలను చూపిస్తోంది. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి గమనికలు పాటించండి. మీ శక్తివంతమైన మరియు ఉల్లాసమైన ప్రవర్తన మీ కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటుంది. మీ తల్లిదండ్రుల నుంచి ప్రేమ మరియు ఆప్యాయత పొందే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నవారు ఈ వారం ముఖ్యమైన అవకాశాలు పొందగలరు. మీ కృషి ద్వారా మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారికి ఉదాహరణ ఇవ్వగలుగుతారు. అయితే మీ విజయంతో అహం ప్రదర్శించవద్దు. అది మీ ఇమేజ్ను పాడు చేయవచ్చు. మీరు మంచి విద్యార్థి అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి. మీ జ్ఞానాన్ని, ప్రతిభను నిరూపించడానికి ఇది సరైన సమయం. మీ జీవిత భాగస్వామి గురించి ఈ వారం కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇది మీ సంబంధానికి కొత్తదనాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మీరిద్దరూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ శక్తి పుష్కలంగా ఉంటుంది. కానీ పనిభారం వల్ల ఇబ్బందులు రావచ్చు. రాహు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, లేదంటే రుణం తీసుకోవద్దు. పరిహారం: మంగళవారం పేదలకు ఎర్ర పప్పు దానం చేయడం వల్ల పాజిటివ్ ఫలితాలు పొందగలరు. ఈ వారం మేషరాశి వారికి శక్తి, ఆర్థిక లాభం, కుటుంబ ఆనందం, కెరీర్లో పురోగతి మరియు వివాహ జీవితంలో పునరుజ్జీవనం చూపిస్తుంది. కానీ ప్రతికూల పరిస్థితులను మేనేజ్ చేయడానికి పై సూచనలను పాటించాలి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి పొందుతారు. కానీ మానసిక ఒత్తిడిని నియంత్రించండి. అది ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మీరు క్రమశిక్షణ గల వ్యక్తి కాబట్టి ఆ క్రమశిక్షణను ఆరోగ్యంపై కూడా పాటించండి. భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. ఈ పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అవకాశాలను చేతులు దాటనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీ పూర్వ రహస్యం బహిర్గతం కావడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ తప్పులను స్వయంగా అంగీకరించడం మంచిది. గ్రహాల అనుకూలత ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో బలాన్నిస్తుంది. కార్యాలయంలో మీరు పొరపాటు లేదా తప్పు చేసినట్లయితే దానిని అంగీకరించడానికి వెనుకాడకండి. మీరు చేసిన తప్పును మెరుగుపరచడానికి వెంటనే చర్యలు తీసుకోండి. ఇది మీకు అధికారుల ప్రశంసలను గెలుచుకోవడంలో సహాయపడుతుంది. విద్యార్థులు మునుపటి పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని తమ అధ్యయనంపై దృష్టి పెట్టగలుగుతారు. సాధారణ విద్యార్థులైతే గురువులు మరియు ఉపాధ్యాయుల సహాయాన్ని కోరడం వల్ల విజయం సాధించవచ్చు. ఈ వారం ప్రేమ మరియు లైంగికత వివాహితుల జీవితంలో ఆధిపత్యం చెలాయిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతారు. మీ భాగస్వామి మీ పక్షాన నిలబడి ఏ పనిలోనైనా సహాయపడతారు. ఇది మీ సంబంధానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు శారీరక మరియు మానసికంగా మెరుగ్గా ఉంటారు. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల పూర్వ రహస్యాలు బహిర్గతం కావడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిహారం: శుక్రవారం రోజున వృద్ధ మహిళలకు పెరుగు అన్నం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. సారాంశం: ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి,
మరియు వ్యవహారాలలో విజయాన్ని సూచిస్తుంది. కానీ రహస్యాల బహిర్గతం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటిని సున్నితంగా మరియు జాగ్రత్తగా పరిష్కరించాలి. పరిహారం పాటించడం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మీరు పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతను కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. ఈ వారం మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల మీరు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. కానీ మీ పెరిగిన ఆర్థిక స్థోమత వల్ల ఈ ఖర్చులు మీకు ప్రతికూల ప్రభావం చూపించవు. కుటుంబ సభ్యులతో సయోధ్య కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇంటి యువ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. దేశీయ సమస్యలపై మీ సలహాలు గౌరవించబడతాయి. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. ఈ వారం కెరీర్లో మీకు అదృష్టం లభిస్తుంది. మీ ఉన్నతాధికారుల నుంచి సరైన ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. కొందరు ప్రొఫెషనల్స్ ఈ సమయంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ధ్యానం మరియు యోగా ద్వారా ప్రశాంతతను సాధించడానికి ప్రయత్నించండి. ప్రతికూల పరిస్థితులలో తొందరపడి ప్రతిస్పందించడం తగ్గించాలి. చంద్రుని 9వ ఇంట్లో శని ఉంచబడినందున ఈ వారం పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది. పరిహారం ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి మరియు నిర్ధారణ పెరుగుతాయి. సారాంశం: ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు, కుటుంబ సయోధ్య మరియు కెరీర్లో విజయాలు కనిపిస్తాయి. మీ ఆర్థిక స్థోమత సురక్షితంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక అభ్యాసం అనుకూల ఫలితాలను తీసుకురాగలదు. పరిహారం పాటించడం పాజిటివ్ ఫలితాలను మరింతగా పెంచుతుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. మీ ఆరోగ్యం ఈ వారం చాలా మంచి స్థితిలో ఉంటుంది. ఉత్సాహం మరియు చురుకుదనం ఎక్కువగా ఉంటాయి. వీటి సహాయంతో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తారు. ఈ ఆరోగ్యకరమైన స్థితి మీకు ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఈ వారం పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించాలి. పాత స్నేహితులు లేదా సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిమత్తగా డబ్బు ఖర్చు చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చు. మీ కోపం కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమావేశాలు మరియు చర్చలు సజావుగా జరగడానికి మీరు తాళం పాటించాలి. కుటుంబంలో మంచి సయోధ్య కోసం ప్రయత్నించండి. ఈ వారం మీ కెరీర్లో ముందుకు సాగడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఆలోచనలు మరియు ప్రణాళికలను కార్యాలయంలో అమలు చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఇది కొంత నిరాశ కలిగించినప్పటికీ మీ ప్రయత్నాలు భవిష్యత్తులో విజయానికి దారితీస్తాయి. విద్యారంగంలో ఈ వారం మీకు విజయాలు సాధ్యం అవుతాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రాకుండా గ్రహాల అనుకూలత ఉంటుంది. గతంలో చేసిన కృషి ఈ సమయంలో ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ మార్పులు చిన్న సమస్యలను తెచ్చినా వారితో సమన్వయం సాధించడం అవసరం. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కాపాడేందుకు ప్రయత్నించండి. 9వ ఇంట్లో బృహస్పతి మీకు నూతన విషయాలు నేర్చుకోవడంలో సహాయం చేస్తుంది. 8వ ఇంట్లో శని కారణంగా కెరీర్లో సవాళ్లు ఉంటాయి, కానీ మీ శక్తితో వాటిని అధిగమించగలుగుతారు. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించడం వల్ల మానసిక శాంతి మరియు నిర్వేదాన్ని తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యానికి, కెరీర్కు, విద్యకు అనుకూలంగా ఉంటుంది. అయితే
కుటుంబ సమస్యలు మరియు మోసపోవడం వంటి పరిస్థితుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. సహనంతో వ్యవహరిస్తే ఈ వారం మీకు అనేక సానుకూల పరిణామాలు తీసుకువస్తుంది. పరిహారం పాటించడం ద్వారా మీరు మరింత అనుకూలత పొందగలరు. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీరు భావోద్వేగంగా ఉంటారు. మీ భావాలను నియంత్రించడం కష్టంగా ఉంటుంది. సహనాన్ని ప్రదర్శించడం చాలా ముఖ్యం, ఎందుకంటే మీ విచిత్రమైన ప్రవర్తన ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించే అవకాశముంది. మానసిక స్థితి మెరుగుపడేందుకు ధ్యానం లేదా యోగాను అనుసరించడం మంచిది. తల్లిదండ్రుల సహాయంతో మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక స్థితి మెరుగుపడిన తర్వాత సరైన ప్రణాళికలు చేసుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో శ్రేయస్సును అందుకుంటారు. కుటుంబ సభ్యుల, ముఖ్యంగా పిల్లలతో సంభాషణలో ఓపిక అవసరం. అభిప్రాయ భేదాలు తలెత్తితే కోపంతో స్పందించకుండా సహనంతో వ్యవహరించాలి. కుటుంబంలో మీ ఇమేజ్ను కాపాడేందుకు భావోద్వేగాలకు అడ్డుకట్ట వేయాలి. ఈ వారం మీరు మీ చిన్ననాటి ఆసక్తుల పట్ల మక్కువ చూపుతారు, ఉదాహరణకు డాన్స్, పాటలు, డ్రాయింగ్ మొదలైనవి. అయితే మీ కెరీర్ లక్ష్యాలను మర్చిపోవద్దు, వాటిపై దృష్టి నిలిపి ఉంచండి. స్వీయ విశ్వాసం కొంత తగ్గినట్లు అనిపించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకుండా మీ కృషిపై నమ్మకం ఉంచండి. వివాహితుల జీవితంలో ఈ వారం శుభవార్తలు వచ్చే అవకాశముంది. చిన్న అతిథి వస్తాడనే సంకేతం ఉంటుంది. దీనివల్ల కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఇంటి వాతావరణం మరింత సంతోషకరంగా మారుతుంది. 8వ ఇంట్లో రాహువు మీ భావోద్వేగాలను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం వల్ల సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి మీరు మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించడం మానసిక శాంతి మరియు మీ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, అయితే భావోద్వేగాలను నియంత్రించడం అత్యంత ముఖ్యం. కుటుంబంలో సహనం, కెరీర్లో మంచి ప్రణాళిక అవసరం. మీకు విశ్వాసం పెంచుకునే ప్రయత్నాలు చేయండి. పరిహారం పాటించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి పొందుతారు, కానీ మానసిక ఒత్తిడి అధికంగా పెరగకుండా చూసుకోవాలి, లేకపోతే అది శారీరక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. క్రమశిక్షణ పాటించడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ వారం డబ్బు సంపాదన ఉంటుంది, కానీ డబ్బు వేగంగా ఖర్చు చేయడంలో ఆసక్తి చూపుతారు. భవిష్యత్ కోసం దాచిపెట్టడం అవసరం, లేదంటే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలో తెలివితేటలు ప్రదర్శించి సంపద కూడబెట్టే ప్రయత్నం చేయండి. కుటుంబంలో బంధువుల మంగళ కార్యక్రమాలు జరగవచ్చు, ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. సుదూర బంధువు నుంచి శుభవార్త వింటారు, ఇది కుటుంబ సభ్యులందరికీ సంతోషకర క్షణాలను అందిస్తుంది. ఈ వారం స్నేహితుడిని ప్రతిపాదించడం అనుకూలం కాదు, ఎందుకంటే అది స్నేహ బంధాన్ని దెబ్బతీయడమే కాదు, స్నేహితుని కోల్పోవడానికి కారణం అవుతుంది. భావోద్వేగాలను నిగ్రహించి సహనం ప్రదర్శించండి. మీరు మైదానంలో పనిచేసే విషయాలు ఉంటే మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి. ఇతరులకు మీ సామర్థ్యాలను ప్రదర్శించడంలో సంకోచించకండి. ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ వారం మరింత కష్టపడి చదవాలి. అధ్యయనాల మధ్య మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొంత సమయం కేటాయించడం అవసరం. బృహస్పతి 9వ ఇంట్లో ఉండడం వల్ల మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు పొందిన తర్వాత వేగంగా ఖర్చు చేయాలనే ఆసక్తి కలుగుతుంది. అయితే దీన్ని కంట్రోల్ చేయడం ముఖ్యం. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఇది మీ మానసిక శాంతిని,
ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్య పరిస్థితి బాగుంది, కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆర్థికంగా సమతుల్య ప్రణాళిక అవసరం. స్నేహ బంధాలను సురక్షితంగా ఉంచడంలో సంయమనాన్ని ప్రదర్శించండి. విద్య, కెరీర్లో నిష్ణాతత చూపించాలి. పరిహారాన్ని పాటించడం మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. ఇది మీకు మానసిక ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంచుతుంది. చంద్రుని ప్రభావం. రాహువు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చిరాకులు లేకుండా ఉంటారు. ఇది మీకు జీవితంలోని ఇతర రంగాలలో కూడా అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి పైకి క్రిందికి ఉండవచ్చు, కానీ గతంలో మీరు దాచుకున్న డబ్బు ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. మీరు డబ్బును జాగ్రత్తగా పనికి పెట్టడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ వారం సమాజంలోని ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు సమాజంలో మీ ప్రతిష్టను పెంచుకోగలుగుతారు. ఈ సందర్భంగా పొందిన గౌరవం మీ కుటుంబంలో కూడా మంచి పేరును తెస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడపగలుగుతారు. మీరు ఇంటి నుండి దూరంగా ఉంటే కుటుంబ జ్ఞాపకాలు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. అయితే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా శాంతి పొందవచ్చు. కెరీర్ పరంగా ఈ వారం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. మీరు రుగ్మతలను వదిలించుకొని కొత్త ఉత్సాహంతో మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. మైదానంలో మీ శక్తి పెంచుకుని మరింత కృషి చేస్తారు. విద్యార్థులు ఈ వారం వారి చదువులో మంచి పురోగతి సాధిస్తారు. అయితే కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు కొంత ఆధ్యాత్మిక ఆందోళన కలిగించవచ్చు. పరీక్షల కోసం మరింత కష్టపడి ముందుకెళ్లడం అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల మీ వివాహ జీవితం మంచి మార్గంలో ముందుకు సాగుతుంది. కమ్యూనికేషన్ ద్వారా మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఇది మీకు శాంతి, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబంలో శ్రేయస్సును తీసుకొస్తుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యంగా ఉండడం, ఆర్థిక పరిస్థితికి ప్రణాళిక రూపొందించడం మరియు సామాజిక సంబంధాలను బలపరచడం ముఖ్యం. కెరీర్, చదువులో శ్రద్ధ పెడితే విజయం సాధించడం సులభం. జపం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, శాంతిని పెంపొందించుకోవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు మీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి. దీని ప్రభావం శారీరక ఆరోగ్యంపై కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. గృహ అవసరాలు పూరించేందుకు ఈ వారం మీరు సరైన ప్రణాళిక లేకుండా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని కష్టతరం చేయవచ్చు. ఖర్చులను తగ్గించేందుకు ముందు ప్రాధాన్యతలను జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం. మీ ప్రియమైన వారితో కొన్ని భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. మీ సభ్యత మరియు సహనంతో ఈ సమస్యలను పరిష్కరించండి. కుటుంబ జీవితంలో శాంతిని కాపాడడం కోసం మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు లేదా చట్టపరమైన విషయాలు, కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నాలు ఆపకుండా సరైన సమయానికి వేచి ఉండండి. ఈ వారం గ్రహ ప్రభావం మీ కెరీర్లో కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు ఈ సమయంలో ప్రమోషన్ లేదా కొత్త రకాల పనులలో ఉన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎదురైన సమస్యలు ఈ వారం నిర్ణయాత్మకంగా పరిష్కారమవుతాయి. మీ రాశి వారు విద్యారంగంలో పురోగతి సాధించగలరు. ముఖ్యంగా మంచి కళాశాలలో చేరేందుకు ప్రయత్నించే వారికి ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు.
ఈ సమయంలో షార్ట్ కట్స్ను దూరంగా ఉంచడం మంచిది, లేకపోతే దీర్ఘకాలిక ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం అవకాశాలు మెరుగ్గా కనిపిస్తాయి. గతంలో జరిగిన నష్టాలు పునరుద్ధరణ జరుగుతాయి మరియు వృద్ధి పథంలోకి వస్తారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం మంగళాయ నమః అని జపించండి. ఇది మీ ఆరోగ్యానికి, ఆర్థిక స్థిరత్వానికి మరియు మనశ్శాంతికి సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. కెరీర్ మరియు విద్యలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకోవడం అవసరం. పరిహారాలు చేయడం ద్వారా శ్రేయస్సు పొందగలరు. ఈ వారం ధనస్సు రాశి ఫలాలు: ఈ వారం జీవితాన్ని మెరుగుపరచడం కోసం మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం పట్ల శ్రద్ధ చూపడం ముఖ్యం. మీ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఫిజికల్ ఫిట్నెస్, యోగా మరియు ధ్యానం ఉపయోగపడతాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించడం మీకు శారీరకంగా మరియు మానసికంగా లాభాన్ని ఇస్తుంది. మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచగలుగుతారు. ఈ వారం మీరు చేపట్టే పనులు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకురావచ్చు. జాగ్రత్తగా ఖర్చు చేయండి మరియు పొదుపు పట్ల దృష్టి పెట్టండి. ఇంటి పిల్లలు అనేక పనుల్లో మీకు సహాయం చేస్తారు, కానీ పెద్దల సలహా తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సందడిగా గడపడం, వారు ఇష్టపడే కార్యక్రమాలు చేయడం ద్వారా కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే కార్యాలయం లేదా వృత్తి పనిపై నిదానం లేకుండా ఉండకండి. మీరు మీ మనోజ్ఞత మరియు వ్యక్తిత్వం ద్వారా కొత్త స్నేహితులను పొందగలుగుతారు. సమాజంలో మీ స్థానం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. క్రొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు మద్దతు ఇస్తాయి. ఈ వారం కార్యాలయంలో కొన్ని విరామం తీసుకోవడం వలన మీ పని ప్రభావితమయ్యే అవకాశం ఉంది, కానీ మీరు సమయం పక్కాగా ప్లాన్ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కృషిని పెంచడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. ఈ కాలంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ వారం జీవిత భాగస్వామి మీకు అనూహ్యమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. మంచి సంఘటనలు వివాహ జీవితాన్ని మరింత బలపరుస్తాయి. మీరు సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు. పరిహారం: శనివారం రోజున రాహు గ్రహానికి యాగహవనం చేయడం ద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. సారాంశం: ఈ వారం మీ ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు కెరీర్లో సానుకూల మార్పులను తీసుకురావడానికి కృషి చేయండి. మీ సృజనాత్మకత ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. పరిహారాలు పాటించడం ద్వారా శ్రేయస్సును సాధించవచ్చు. ఈ వారం మకర రాశి ఫలాలు: ఈ వారం కెరీర్ ఒత్తిడి వల్ల చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం, అవసరమైన విశ్రాంతిని తీసుకోవడం లేదా ఒక చిన్న యాత్రకు వెళ్లడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు అనేక వనరుల నుండి డబ్బు అందుకుంటారు. ఇది మీ ఖర్చులను సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది. కానీ అవాంఛిత ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగించవచ్చు. ఆర్థిక సంక్షోభం కారణంగా కుటుంబ సభ్యులు మీ నుంచి సహాయం కోరవచ్చు, అయితే మీకు ఆ సహాయం చేయడం కష్టంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కుటుంబంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కుటుంబ సభ్యులతో సమస్యలను స్పష్టంగా చర్చించడం మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ వారం మీ ప్రేమ జీవితంలో అదృష్టం మీ పక్కన ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో గాఢమైన ప్రేమ మరియు వారితో పరిస్థితులకు తగిన సహకారం పొందుతారు. ఇది మీ వివాహ జీవితంలో ప్రత్యేకమైన క్షణాలను అందిస్తుంది. యజమాని లేదా సీనియర్ అధికారులు మీ పనిని సమావేశాల్లో లేదా ఇతరుల ముందు ప్రశంసిస్తారు. ఈ ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. కెరీర్పై దృష్టి పెట్టడం కొనసాగించండి.
ఎందుకంటే మీ శ్రద్ధ మరింత అవకాశాలను తెస్తుంది. విద్యార్థులు ఈ వారం ఎక్కువ సమయం పనికిరాని కార్యకలాపాల్లో వృధా చేసుకునే అవకాశం ఉంది. ఈ అలవాట్లను తగ్గించి ఉపాధ్యాయులు మరియు పెద్దల సూచనలతో ముందుకు సాగడం మంచిది. సమయం చాలా విలువైనది, కాబట్టి దానిని సద్వినియోగం చేయండి. సారాంశం: ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు ప్రేమ జీవితం లోపల సానుకూల మార్పులను అనుభవిస్తారు. అయితే ఆర్థిక ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబం మరియు ఉద్యోగ జీవితంలో మంచి మద్దతును పొందుతారు. విద్యార్థులు సమయం సద్వినియోగం చేయడం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు. పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి యాగహవనం చేయడం మీకు శ్రేయస్సు మరియు శాంతిని తీసుకురావచ్చు. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఈ వారం బిజీ జీవితాన్ని కాస్త పక్కన పెట్టి విశ్రాంతికి సమయం కేటాయిస్తారు. రోజువారీ నడక అలవాటు చేసుకోవడం మంచి ఆరోగ్యం కోసం ప్రయోజనకరంగా ఉంటుంది. పాదరక్షలు ధరించడం వల్ల శారీరక అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. ఈ వారం సంపదను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. డబ్బు ఆదా చేయడం మరియు మంచి ప్రణాళికను రూపొందించడం ద్వారా భవిష్యత్తులో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. డబ్బు అనేక సమస్యలను పరిష్కరించగలదని ఈ వారం మీరు గ్రహిస్తారు. తోబుట్టువుల ఆరోగ్యం కొంత అస్థిరంగా ఉండవచ్చు, కానీ సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కుటుంబ బాధ్యతలను తీసుకోవడం ద్వారా ఇంట్లో మీ గౌరవం మరియు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం పదోన్నతి, జీతం పెంపు లేదా కావలసిన బదిలీ పొందే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. విద్యార్థులకు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. విదేశాల్లో చదువు కోసమని కలలు కంటున్న వారికి ఈ సమయం చాలా ఫలవంతంగా ఉంటుంది. కష్టపడేందుకు మానసిక శక్తిని పొందుతారు, ఇది విద్యా ప్రగతికి దోహదపడుతుంది. ఈ వారం వివాహ జీవితంలో వింత పరిస్థితులు తలెత్తవచ్చు, కానీ మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే వారికి వ్యతిరేకంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అనిశ్చిత పరిస్థితుల తర్వాత కూడా ఒకరినొకరు ప్రేమించే భావన స్పష్టంగా ఉంటుంది. వివాహ జీవితంలో మద్దతు అవసరమైనదిగా ఉంటుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ జీవితం స్థిరంగా ఉంటాయి. కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఎదురవుతాయి. విద్యార్థులకు విభిన్న మార్పులు కలుగుతాయి. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నా మీ బంధం బలంగా ఉంటుంది. పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి పూజ చేయడం ద్వారా శ్రేయస్సు మరియు శాంతి పొందవచ్చు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మీరు క్రీడలు, బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొని కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. ఈ శక్తి మీ జీవితాన్ని సక్రమంగా నిర్వహించడానికి దోహదపడుతుంది. ఈ వారం మీరు సంపదను సక్రమంగా నిర్వహించుకోవడం ఎంత ముఖ్యమో గ్రహిస్తారు. డబ్బు ఆదా చేయడానికి మంచి ప్రణాళిక రూపొందించాలి. అయితే ఆర్థిక వ్యూహాలు అమలు చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురుకావచ్చు, కానీ వాటిని అధిగమించగలుగుతారు. ఈ వారం మీ కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం మరియు మానసిక శాంతి పెరుగుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రవర్తన సానుకూలంగా ఉంటుంది, ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గురువులు లేదా పెద్దల నుండి ఈ వారం పూర్ణ మద్దతు పొందకపోవచ్చు, కానీ వారి సూచనలను గౌరవించవలసి ఉంటుంది. కెరీర్లో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అవగాహనతో మెలగడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించడం చాలా ముఖ్యమైంది. ఈ సమయంలో అహంకారాన్ని నియంత్రించడం అవసరం. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది, కానీ అది కష్టానికి అనుగుణంగా ఉంటుంది. ఈ వారం వివాహ జీవితంలో బాధ్యతలు మరియు సంక్లిష్టత పెరగవచ్చు.
మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు. సానుకూల సంభాషణతో సమస్యలను పరిష్కరించగలుగుతారు. సారాంశం: ఆరోగ్యం, కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ సంపదను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. కెరీర్ మరియు వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు, కానీ అవగాహనతో వాటిని అధిగమించవచ్చు. పరిహారం: గురువారం పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయడం శ్రేయస్సును పెంచుతుంది.